పప్పు అనమాట. పాడైపోయినా పర్లేదు, అంటే ఫ్రెష్ పుట్నాలే అవసరం లేదు, పాడైపోయిన పుట్నాలు కూడా తీసేసుకోవచ్చు. ఈ పుట్నాలు వచ్చేసి ఇంత 2-3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, 3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఇది సిజమీ కేక్. సిజమీ కేక్ అంటే నువ్వుల పిప్పి అనమాట. ఇది గానుగులో పట్టించినాక మిగిలిపోయిన పిప్పి దీనిది లెఫ్ట్ ఓవర్ అనమాట. దీని పౌడర్, ఇది పౌడర్ ఇలా చేసి పెట్టాను అనమాట. ఈ సిజమీ కేక్ పౌడర్ చేసి పెట్టాం కదా, ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అన్ని ఎన్పికేలు అన్ని కూడా సిజమీ కేక్ లో ఉంటాయి. నెమటోడ్స్ ఇంకా పెస్ట్స్ ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అయితే మంచి పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. తర్వాత కొంచెం బెల్లం తీసుకున్నాను. బెల్లం ఒక స్పూన్ అంత తీసుకున్నాను. ఇంత చిన్న రౌండ్ ఒక నిమ్మకాయ ఇంత సైజు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసి దీంట్లో వాటర్ వేసేసేయాలి. వాటర్ ఒక గ్లాస్ అంతా వేసాను. వాటర్ వేసేసినాక మూత పెట్టేసేయాలి. ఒక 3 days ఫర్మెంట్ చేయాలి. 2 days అయినాక ఒకసారి కలపాలన్నమాట. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఫర్మెంట్ చేస్తే మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ఇది ఫర్మెంట్ అయినాక సొల్యూషన్ ఇలాగ వైట్ కలర్లో అయిపోయింది. ఇలాగ స్ట్రాంగ్గా అయింది, థిక్గా అయింది సొల్యూషన్. ఈ సొల్యూషన్లో ఇంకొక చిన్న లిక్విడ్ కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వాడే ఫర్టిలైజర్ వచ్చేసి సీడ్లింగ్స్కి వాడుతున్నాను, అలాగే బోరాన్ డెఫిషియన్సీకి కూడా వాడుతున్నాను అనమాట. ప్లాంట్స్లో బోరాన్ డెఫిషియన్సీ ఉంటుంది. బోరాన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ స్టంటెడ్ గ్రోత్ పెరుగుతుంది, అంటే సరిగ్గా పెరగదు, రౌండ్గా అయిపోతాయి అనమాట లీవ్స్. అలాగే టిప్స్ అన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే చిగుళ్ళు ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఎండిపోతుంటాయి. ఎక్కువగా టమాటోకి ఇంకా మిర్చికి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మందార మొక్కలకు కూడా మొగ్గలు అవన్నీ ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది బోరాన్ డెఫిషియన్సీ వల్ల అలాగవుతుంది అనమాట. అందుకే ఈ లిక్విడ్ వాడుతున్నాను. ఈ లిక్విడ్ వచ్చేసి కాఫీ అనమాట. కాఫీ అంటే మనము నార్మల్గా ఫిల్టర్ కాఫీ వాడతాం కదా, కాఫీ ఫిల్టర్ చేసేసినాక వాడేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కాఫీ పౌడర్ ఉండిపోతుంది కదా, ఆ పౌడర్ ఉండిపోయిన దాంట్లో వాటర్ వేసేసి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత అది మళ్ళీ ఈ పౌడరు ఇంత డార్క్గా అవుతుంది అనమాట ఆ వాటర్ ఇది వాడుతున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఒక 2-3 days పెట్టిన తర్వాత ఈ వాటర్ వాడుతున్నాను. అంటే ఇది కూడా ఒక ఫర్మెంట్ అయ్యి 2-3 days అవుతుంది అనమాట ఈ కాఫీ వాటర్ కూడా. సో ఈ కాఫీ వాటర్ వచ్చేసి మంచి పెస్ట్ కంట్రోల్ కూడా అనమాట. మనము స్లగ్స్కి ఇంకా స్నేయిల్స్కి అంటే నత్తలకి ఇంకా జలగలకి సాయిల్ జలగలు ఉంటాయి కదా, జలగలు అంటారు అనుకుంటా, స్నేయిల్స్ అండ్ స్లగ్స్కి, దానికి ఒక కాఫీ పౌడర్ వాడినాము. ఒక పెస్టిసైడ్ అని ఒక వీడియో వేసాము, అది పౌడర్ వాడామన్నమాట. అలాగే ఇది లిక్విడ్ రూపంలో వాడుతున్నాము. అలాగే కాఫీలో ఫర్మెంట్ అయిన తర్వాత మంచి బోరాన్ కంటెంట్ పెరుగుతుంది అనమాట. అందుకే ఫర్టిలైజేషన్ లాగా కూడా పనిచేస్తుంది, అలాగే అది పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ కాఫీ వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ కలిపాను. కలిపిన తర్వాత ఇది చాలా